హాయ్ స్టూడెంట్స్, చాలా సింపుల్గా నేను ఈ క్వశ్చన్ డీల్ చేస్తానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5 అండి. 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ రెండు ఎలా ఉన్నాయంటే 3:5 రేషియోలో ఉన్నాయంట. అండ్ దేర్ సమ్ ఈజ్ 192. ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ 192 అంట. చూడండి, 2 నెంబర్స్ ఉన్నాయి, వాటి మధ్య రేషియో 3:5 అండ్ వీటి యొక్క సమ్ ఎంత అంటే 192 అంటున్నారు. ఓకేనా? అండ్ ఫైండ్ దేర్ డిఫరెన్స్ అన్నారు. వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నారు. మనల్ని ఏమడుగుతున్నారు? డిఫరెన్స్. చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్. సమ్ అంటే ఏంటి? ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ అంటే మనం సింపుల్గా ఏం తీసుకుంటాము? చూడండి, 3 + 5 అంటే 8 పార్ట్స్ అండి. ఇది నెంబర్ ఆఫ్ పార్ట్స్ 8 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ 192 అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఈచ్ పార్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే 192ని 8తో డివిజన్ చేస్తామండి. 8 1s 8 2s 16, ఇక్కడ 3 మనకు మిగులుతూ ఉంది, 32 అవుతుంది. 8 4s 32 అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత అంటే 24. ఇదే అప్లై చేద్దాం ఇక్కడ కూడా. డిఫరెన్స్ ఎంత? 5 - 3 2 వస్తుందండి, అంటే 2 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత అంటే 2 పార్ట్స్ అండి. మరి ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత? 24. మరి 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2 × 24 దట్ ఈస్ ఈక్వల్ టు 48 అండి. ఆన్సర్ ఎంత? 48. చూడండి, 2 నెంబర్స్ ఇచ్చారు. 2 నెంబర్స్ యొక్క రేషియో ఎంత అంటే 3:5. వీటి యొక్క సమ్ ఎంత అంటే 192. అదేవిధంగా ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి మనం ప్రాబ్లం అంతా ట్రెడిషనల్ మెథడ్లో చేయకుండా షార్ట్ వేలో ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 192. సో ఎన్ని పార్ట్స్ అయినాయి? 8 పార్ట్స్ అయినాయి. 8 పార్ట్స్ వాల్యూ 192 అయితే ఈచ్ పార్ట్ వాల్యూ 24 అవుతుంది. మరి వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 2 పార్ట్స్. మరి ఈచ్ పార్ట్ వాల్యూ 24 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 48. డిఫరెన్స్ 48, సమ్ 192 అండి. ఈచ్ పార్ట్ వాల్యూ 24 అండి. సో ఇలాగ మనము మన క్లాసెస్లో చాలా సరదాగా సింపుల్గా చెప్పుకుంటామండి. నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.